ఆధునిక భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి, దేశం పురోగమించడానికి బాటలు వేసిన పివి నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించింది. ఈ ప్రకటనలో రాజకీయం ఉందా లేదా అన్న సంగతి పక్కన పెడితే భారతరత్నకు 100% అర్హుడు పివి నరసింహారావు. ఆయన క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రధానమంత్రి పదవి చేపట్టకపోతే ఈరోజు దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉండేదో అంచనా వేయడం కష్టం. పాకిస్తాన్, శ్రీలంక తరహాలోనే సంక్షోభంలో కూరుకుపోయి ఉండేది. ప్రధాని పదవిని అలంకరించిన తొలి దక్షిణ భారతీయులు ఒకే ఒక్క తెలుగువారు పివి నరసింహారావు. 1991 నుంచి 1995 వరకు ఆయన ప్రధానిగా ఉన్నారు. బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు బీజం వేసిన అపర చాణక్యులాయన. కుంటుతున్న భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరణ విధానాల ద్వారా పట్టాలెక్కించిన వారు. నాడు తగిన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడిపించారు. మన్మోహన్ సింగ్ సహకారంతో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశం ముందుకు సాగేందుకు ఉపయోగపడ్డాయి. రాజీవ్ గాంధీ హత్య అనంతరం కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేకుండా పోవడంతో పివి నరసింహారావు ఆమోదయోగ్యుడిగా కనిపించారు. అప్పటికి ఆయన దాదాపు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ నంద్యాల నుండి గంగుల ప్రతాప్ రెడ్డితో రాజీనామా చేయించి లోక్సభకు పంపించారు. తెలుగువాడు కావడంతో ఎన్టీఆర్ నాడు టీడీపీ తరపున పోటీ పెట్టలేదు. 1990 చివరి నాటికి భారత ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటింది. చమురు ఖరీదుగా మారింది. దిగుమతికి తగినంత విదేశీ మారక ద్రవ్యం లేదు. చేతిలోని విదేశీ మారక ద్రవ్యపు నిల్వలు 3 వారాలకే సరిపోతాయి. 1991 జనవరి నాటికి ప్రభుత్వం దివాలా తీసే పరిస్థితి. రూపాయి విలువ పడిపోయింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పీవీకి ఆర్థిక పరిస్థితి అర్థమైంది. వెంటనే 67 టన్నుల బంగారాన్ని విమానంలో ఇంగ్లాండ్కు పంపి ఐఎంఎఫ్ వద్ద కుదవపెట్టి $2.2 బిలియన్ రుణం తెచ్చి దేశాన్ని నడపడం ప్రారంభించారు. మన్మోహన్ సింగ్ను ఆర్థికంగా నియమించుకుని సంస్కరణల్లో లోపాలు లేకుండా అమలు చేసేందుకు ప్రయత్నించారు. దేశాన్ని ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కించేందుకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి అధికారులకు అవకాశం కల్పించారు. చెల్లింపుల సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు రూపాయి విలువ తగ్గించారు. సంస్కరణల వల్ల ద్రవ్యోల్బణం తగ్గి ఎగుమతులు పెరగడానికి అవకాశం ఏర్పడింది. పన్ను సంస్కరణలు తెచ్చారు. ఇవి ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గేందుకు దోహదపడ్డాయి. 1991లో నూతన పారిశ్రామిక విధానం తెచ్చారు. లైసెన్స్ రాజుకు చెల్లుచీటీ పాడారు. 8 రంగాలు మినహా మిగతా అన్ని రంగాల్లో ప్రైవేట్ అడుగు పెట్టేందుకు అవకాశం కల్పించారు. విదేశీ పెట్టుబడులకు అనుమతించారు. కొన్నింట్లో 100% వరకు అనుమతించారు. పీవీ సంస్కరణలతో కరెంట్ ఖాతా లోటు తగ్గుముఖం పట్టింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. ప్రైవేట్ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు పెరిగాయి. ఆ పునాదుల కారణంగా ఈ 3 దశాబ్దాల్లో విదేశీ మారకపు నిల్వలు $500 బిలియన్ చేరుకున్నాయి. పీవీ అమలు చేసిన సంస్కరణలే నేడు దేశానికి వెన్నెముకగా నిలిచాయి. అందుకే అవార్డు ఇవ్వక ముందు కూడా ఆయన భారతరత్నమే. ఇప్పుడు అధికారికంగా భారతరత్న. నిజానికి ఆయన రాజకీయాల నుంచి విరమించుకోవాలనుకున్నారు. 1990లో నరసింహారావుకు రాజ్యసభ సీటు ఇవ్వడానికి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నిరాకరించారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. ఈ నిర్ణయం గురించి తెలిసిన పీవీ చాలా బాధపడ్డారు. వెంటనే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. సైలెంట్గా తిరిగి హైదరాబాద్కెళ్లేందుకు రెడీ అయిపోయారు. ఓ దశలో ఆయన సన్యాసం పుచ్చుకొని కుర్తాలం పీఠాధిపతిగా బాధ్యతలు తీసుకోవాలనుకున్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని పివి నరసింహారావు స్వయంగా రాజీవ్ గాంధీకి చెప్పారు. తన లోక్సభ స్థానాన్ని వేరొకరికి ఇవ్వాలని అభ్యర్థించారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ రాజీవ్ గాంధీ హత్య జరగడంతో ఆయన ప్రధాని కావాల్సి వచ్చింది. కానీ రాజీవ్ గాంధీ హత్య జరగడంతో పివి ప్రధాని కావాల్సి వచ్చింది. నంద్యాల నుంచి గెలిచారు. తర్వాతంతా ఓ చరిత్ర. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.